ఈజిప్ట్ వేదికగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన పరువు తీసుకున్నారు. ప్రపంచ దేశాధినేతలు షరీఫ్ గాలి తీసేశారు. దీనికి కారణం షరీఫ్ ప్రసంగమే. గాజా శాంతి ఒప్పందం సందర్భంగా ఆయన మీడియాతో షరీఫ్ సంభాషించిన సందర్భంగా ఈ సన్నివేశం మనకు కనిపించింది. క్షణాల్లో వైరల్గా మారిపోయింది. షరీఫ్ మాట్లాడుతున్నంతసేపు ఆయన ప్రసంగానికి వెనకనే నిల్చున్నటువంటి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని నవ్వులే నవ్వులు, అక్కడ నవ్వుతూనే ఉన్నారు. ఆ విజువల్స్ కూడా మనం క్లియర్గా స్క్రీన్లో చూస్తున్నాం. ఆయన నవ్వుతున్నంతసేపు కూడా, అంటే ఆయన మాట్లాడుతున్నంతసేపు కూడా నవ్వుతున్నారు. దానికి గల కారణాలు ఏంటనేది మనకే తెలుసు, ఎందుకంటే ఆ మాటలు చూస్తూ ఉంటే నవ్వు వస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను షరీఫ్ పొగుడుతున్నంతసేపు కూడా మెలోని నవ్వు ఆపుకోలేకపోయారు. మనం సాధారణంగా సినిమా డైలాగుల్లో చూస్తుంటాం, నవ్వు ఆపుకుంటున్నావు కదా అనేది. సో బహిరంగంగా అంతకు మించి నవ్వితే బాగోదు కాబట్టి పొగుడుతూ ఉన్న సమయంలో ఒక పక్క మనం ట్రంప్ని చూసినా అదే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంటుంది. ఏదో తెలియని అట్లా ఫేస్లో కనిపిస్తూ ఉంటుంది. వెనకాల మెలోని ఇక్కడ చెయ్యి అడ్డు పెట్టుకుని నవ్వుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే నవ్వును ఆపుకునేందుకు చేతిని కూడా అడ్డు పెట్టుకున్నారు. క్లియర్గా ఈ స్క్రీన్లో మనం చూస్తున్నాం. ఒకవేళ అక్కడ మీడియా సమావేశం కాబట్టి డైరెక్ట్గా నవ్వితే బాగోదు కాబట్టి ఆ చెయ్యి అడ్డు పెట్టుకొని నవ్వును ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక ప్రసంగం మధ్యలో ట్రంప్కు సెల్యూట్ చేస్తున్నట్లు పాక్ ప్రధాని షరీఫ్ చెప్పగానే వెనక నుంచి మెలోని చూసిన చూపు ఇదే మనం క్లియర్గా చూస్తున్నాం. ఏదైతే చదువుతున్నామో దానికి సంబంధించిన విజువల్ కూడా మనకి లైవ్లో ప్లే అవుతోంది. వెంటనే మెలోని లుక్స్ కూడా మనం చూడొచ్చు. ఎంత షార్ప్ లుక్ ఇచ్చారనేది మనకు క్లియర్గా స్క్రీన్లోనే కనిపిస్తోంది. షరీఫ్ వైపు వెటకారంగా ఒక చూపు విసిరి నువ్వేంటి నువ్వు చెప్పేదేంటి అన్నట్లుగా ఒక ప్రశ్నను కళ్ళతోనే సంధించేశారు మెలోని. కళ్ళతో మాట్లాడడం అంటారు కదా, సో ఇక్కడ కళ్ళతోనే క్వశ్చన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. క్లియర్గా కళ్ళలో ఉన్నటువంటి భావం మనకి తెలుస్తోంది. ఆ వెంటనే వెటకారపు నవ్వులతో షరీఫ్ గాలి పూర్తిగా తీసేశారు ఇటలీ ప్రధాని. ఇక ఒక మెలోనీనే కాదు, మనం మెలోనీనే చూస్తున్నాం. ఎందుకంటే ఆ నవ్వు ఆపుకుంటూ చేయి అడ్డుపెట్టడం కానీ, లేదంటే ఒక్కసారిగా షార్ప్ లుక్ ఇవ్వడం కానీ, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాము. కానీ ఒక్క మెలోనీనే కాదు, మనకి ఇంకో వ్యక్తి కూడా కనిపిస్తున్నారు. షరీఫ్ వెనుకనే నుంచినటువంటి బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సైతం సేమ్ సిచ్యువేషన్. అంటే అక్కడ వింటున్న వాళ్ళంతా కూడా అసలు ఏంటి మాకిది అన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. పాక్ ప్రధాని ప్రసంగానికి నవ్వాలో ఏడవాలో తెలియదన్నట్లుగా ఎక్స్ప్రెషన్ పెట్టి అట్లాగే సైలెంట్గా నుంచున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో మనకు తెలుస్తోంది ఇట్లా చేయి అడ్డు పెట్టుకున్నప్పుడు కానీ ఆ నవ్వుని కంట్రోల్ చేసుకోవడానికి పడుతున్నటువంటి తాపత్రయం. అటు మెలోని ఇటు స్టార్మర్ ఇద్దరు కూడా ఒకే సందర్భంలో మనకు కనిపిస్తుంటారు. నవ్వు ఆపుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఎటువంటి కష్టాలు పడుతున్నారో నవ్వు ఆపుకోవడానికి అనేది. ఇక ఒకనొక దశలో కీర్ స్టార్మర్ సైతం పాక్ ప్రధాని షరీఫ్ గాలి తీసేసేలా ఒక స్మైల్ విసిరారు. ఇక్కడే మనకు కనిపిస్తుంది చిన్నగా ఆ నవ్వేసినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. మొత్తంగా ప్రపంచ వేదికపై పరువు తీసుకున్నారు పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్. ఇక్కడ ఓ విషయాన్ని ప్రధానంగా మనం చెప్పుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అమితంగా గౌరవిస్తారు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరు నేతలు ఎదురు పడితే ప్రపంచ దేశాల దృష్టి అంతా కూడా వీరిపైనే ఉంటుంది. వెంటనే సోషల్ మీడియాలో వీరి విజువల్స్ వైరల్ అయిపోయాయి. మోదీ మెలోని ఇద్దరు మెలోడీగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ క్రియేట్ కూడా చేశారు. ట్రెండింగ్ కూడా అయ్యారు. తాజాగా ఈజిప్ట్లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రసంగానికి ప్రధాని మోదీ గుర్తొచ్చారో ఏమో కానీ మెలోని వెటకారపు నవ్వులతో భలే రియాక్షన్ ఇచ్చారని కామెంట్స్ అయితే వెల్లువెత్తుతున్నాయి. షరీఫ్ మాటలకు భారతీయుల రియాక్షన్ ఎలా ఉంటుందో అదే హావభావాలు ఇటలీ ప్రధాని మెలోనీలో కనిపించాయని పోస్టులు కూడా పెడుతున్నారు. ఇక బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సైతం ఇటీవల భారత్లో పర్యటించి ప్రధాని మోదీతో చర్చలు జరిపారు. సో ఏ విధంగా ఉంటుందో తెలుసు. ఆ మూడు నుంచి ఇంకా బయటపడలేదనుకుంటా స్టార్మర్ కూడా. దీంట్లో కీర్ స్టార్మర్ సైతం పాక్ ప్రధాని షరీఫ్ మాటలకు పొడి నవ్వులతో, అంటే ఈ విధంగా క్లియర్గా తెలియపోయినా క్లియర్గా మనకి విజువల్ తెలుస్తోంది, ఆపుకుంటున్నటువంటి ప్రయత్నం. సో ఆ నవ్వులతోనే సరిపెట్టి పాక్ గాలి పూర్తిగా తీసేశారని చెప్పొచ్చు. After untiring efforts led by President Trump, who is genuinely a man of peace, who has relentlessly and untiringly worked throughout these months, day in and day out, to make this world a place to live with peace and prosperity.
I would say that Pakistan had nominated President Donald Trump for Nobel Peace Prize for his outstanding, extraordinary contributions to first stop war between India and Pakistan and then achieve ceasefire along with his very wonderful team. And today, again, I would like to nominate this great president for Nobel Peace Prize because I genuinely feel that he is the most genuine and most wonderful candidate for Peace Prize because he has brought not only peace in South Asia, saved millions of people, their lives. And today, here in Sharm el-Sheikh, achieving peace in Gaza is saving millions of lives in the Middle East. Mr. President, I would like to salute you for your exemplary leadership, visionary leadership. And I think that you are the man this world needed most at this point in time. ఇంతకుముందు మనం మెలోని గురించి లేదంటే కీర్ స్టార్మర్ గురించి మాట్లాడుకున్నాం. ట్రంప్ కూడా అర్థం కాని పరిస్థితి, ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్ చేసుకుని చూస్తూ ఉన్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారు? ఓకే మాట్లాడుతున్నారు కదా, ఇంతకు ముందు వరకు నేను చెప్పిందే చేస్తూ వచ్చారు, ఇప్పుడు ఈ వేదికగా నన్ను పొగుడుతున్నారు అన్నట్టుగా ఆ లుక్లో మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ ముగ్గురు మనకి మెలోని, కీర్ స్టార్మర్, ట్రంప్, షరీఫ్, నలుగురు. ఆ ట్రంప్ హావభావాలు చూస్తేనే మనకు అర్థమవుతుంది ఏంటి అనేది. ఇంకా మిగిలిన ఇద్దరు అంటారా నవ్వుకు ఆపుకోలేక సతమతం అవుతూ బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్. ఎస్, ఈ సమావేశానికి సంబంధించి అప్డేట్స్ మా ఇన్విటేటర్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. పాకిస్తాన్ పరువు ఒకరు తీనవసరం లేదు, మాకు మేమే చాలన్నట్టుగా ఉంటుంది వాళ్ళ వైఖరి. ఫస్ట్గా ట్రంప్ ఏదైతే కామెంట్స్ చేశారో ఇండియా గొప్పతనం గురించి, మోదీ గురించి మాట్లాడడం, అది తననే అడగడం, తను దానికి అవునన్నట్టుగా తల ఊపడం. ఇక రెండవది ట్రంప్కు సంబంధించి నోబెల్ ప్రైజ్కి ఇవ్వాలి లేదంటే యుద్ధం ఆపడం, వీటి గురించి మెలోని ఇచ్చినటువంటి రియాక్షన్స్, ఆఫ్టర్ దట్ స్టార్మర్ ఇచ్చినటువంటి రియాక్షన్స్ చూస్తూ ఉంటే చాలా క్లియర్గా ఏం చెప్తున్నావు, మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మీరు చెప్పింది వినాలి కాబట్టి వింటున్నామంటూ నవ్వు ఆపుకుంటున్నటువంటి విజువల్స్ మనం క్లియర్గా స్క్రీన్లో చూస్తున్నాం. ఏం అర్థం చేసుకోవాలి, ఏమనిపిస్తోంది, ఎన్నిసార్లు పాకిస్తాన్ ఇట్లా తన పరువును తానే తీసుకుంటూ ఉంటుంది? ఆశా, గుడ్ మార్నింగ్. అదే మీరు అన్నట్టు పాకిస్తాన్ పరువు ఒకరు బయట నుంచి వచ్చి తీయాల్సిన అవసరం లేదు, భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ తీయాల్సిన అవసరం లేదు. తన పరువు తానే తీసుకోవడంలో పాకిస్తాన్ ముందుంటా ఉంటది. పైకి మేకపోతు గాంభీర్యం చూపించినా గానీ ఇట్లాంటి వేదికల పైన అప్పుడప్పుడు బయటపడతా ఉంటది. ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ల యుద్ధం ముగింపుకు సంబంధించి ఈజిప్ట్ లో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. దాంట్లో షర్మ్ షేక్ లో శాంతి ఒప్పందాల పైన దేశాధినేతలందరూ కూడా సంతకాలు చేసిండ్రు. ఇట్లా నేపథ్యంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇంకొక అడుగు ముందుకేసి ట్రంప్ ను ఇక మామూలుగా పొగడలేదు, పొగడ్తలతో ముంచెత్తారు. అసలు ఆయనంత గొప్ప అధ్యక్షుడు లేడు భూమి మీద, ప్రపంచంలో ఆయనకు సాటే లేరంటూ కూడా ఆయనను పొగడ్తలతో ముంచెత్తి ఉక్కిరి బిక్కిరి చేశారు. ఇక చివరికి ట్రంపే మేము మాట్లాడాల్సింది ఏమీ లేదు, మొత్తం నా గురించి షెహబాజే మాట్లాడారని చెప్పేసి ఆయన చెప్పినటువంటి క్రమం. అంటే ఒక చమత్కరిస్తూ వ్యంగ్యంగా వెటకారంగా పాకిస్తాన్ ను ప్రపంచం ముందు చూపించడంలో ట్రంప్ నిన్న సక్సెస్ అయ్యారు. అదే ట్రంప్ ను పొగుడుతూ ఇక మాదేం లేదు, మొత్తం ఆయన చెప్పినట్టు ఆయన చెప్పు చేతుల్లోనే మేము ఉంటామంటూ ఒక రకమైనటువంటి గొప్పలకు పోయి కమెడియన్ అయింది పాకిస్తాన్. ఈ ట్రంప్ నేతృత్వంలోనే చాలా ప్రయత్నాల తర్వాత గాజాలో శాంతి స్థాపన జరిగింది. నిజంగా ఆయన శాంతిని కోరుకునేటోడు. ట్రంప్ ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా శాంతి శ్రేయస్సులతో నింపాలంటూ, చాలా ఇంకా పనిచేయాలంటూ, అర్ధరాత్రి అపరాత్రి లేకుండా దేశాల కోసం యుద్ధాలు రాకుండా చూసుకోవాలంటూ ఆయన భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఘర్షణను కూడా ట్రంపే ఆపిండంటూ కూడా ఆయన క్రెడిట్ ఇచ్చేశారు. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపడంతో పాటు కాల్పుల విరమణ సాధించడానికి కూడా ట్రంప్ చాలా ప్రయత్నాలు చేశారంటూ కూడా రెండు దేశాలకు సంబంధించి పెద్దన్న పాత్ర ట్రంపే పోషించాడంటూ చేసినటువంటి కామెంట్. ఇక ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నటువంటి టైంలో అసలు ట్రంపే లేకపోతే, ట్రంపే జోక్యం చేసుకోకపోతే ఇంకా చాలా ఈ యుద్ధాలు విస్తరించేటివి, యుద్ధాలను ఆపేటువంటి శక్తి కూడా ఎవరికి లేదు, కేవలం ట్రంప్ కే జరిగిందంటూ కూడా చెప్తూ నోబెల్ శాంతి బహుమతికి పాకిస్తాన్ ఆయన నామినేట్ చేసింది. ఇందుకే ఇది ఖచ్చితంగా ఆయన అర్హుడు అంటూ కూడా
చెప్తూ ఇప్పటికి 7 యుద్ధాలు ఆపారు, ఇది 8వ యుద్ధం అంటూ షరీఫ్ మొత్తం ట్రంప్ ను ప్రసంగాలతో ముంచెత్తారు. అయితే ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో ఇదంతా కామెడీ కనిపిస్తోంది, ప్రపంచం మొత్తం కూడా చూస్తోంది. ఎందుకంటే ట్రంపే ఒక కామెడీ ఫెయిల్ లా కనిపిస్తా ఉంటారు. దానికి తోడు ట్రంప్ ను పొగిడేది పాకిస్తాన్ ప్రధాని షహబాజ్. ఇవన్నీ ఆ పక్కన ఉన్నటువంటి ఇటలీ ప్రధాని మెలోని కూడా నోటి మీద చేసుకొని చూస్తూ ఉండిపోయారు. ప్రసంగం మొత్తం అయిపోయిన తర్వాత ఈమె రియాక్షన్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అయిపోతోంది. షరీఫ్ ప్రశంసలతో ముంచెత్తుంటే తబ్బిపోయిపోతాను ట్రంప్, ఇక తను మాట్లాడేందుకు ఏం లేదంటూ ఇంటికి పోదామంటూ కూడా